ఏలూరులో యాదవ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ బీదమస్తానరావు, ఎమ్మెల్యేలు ఆలనాని, అబ్బాయి చౌదరి పాల్గొన్నారు। ఈ సందర్భంగా చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మంత్రి కారుమూరి ఆరోపించారు। పేదరికాన్ని 12 నుంచి 6% తగ్గించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు। గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం। కేవలం సామాజికంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగాను రాజ్యాధికారం వైపు కూడా వారికి భాగస్వామ్యం కల్పిస్తూ అంతకుముందు బీసీ వర్గాల వారంటే మనకందరికీ కూడా తెలుసు। గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారైతే బీసీలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ ఎన్నికల్లో మాత్రమే బీసీ సోదరులకు సంబంధించి వారిని పట్టించుకున్నట్టుగా నటిస్తూ ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ కేవలం వారికి సంబంధించినటువంటి మనుషులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ చేసినటువంటి రాజకీయాల వల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతగా వెనుకబడిపోయారో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, ఇతరత్ర అన్ని రకాలుగా కూడా అధికారికంగా కూడా ఎంత వెనుకబడిపోయారో మనం అందరం కూడా చూసాం। నిజంగా మీరందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఎంత పెద్దపీట వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారని ఇందాక పెద్దలు నాని గారు చెప్పడం జరిగింది। ఈరోజు దానికి ఉదాహరణ ఈ స్టేజ్। ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మనం చూసామా ఈ విధంగా పెద్దల కారుమూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది। అదేవిధంగా ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ బీసీ సోదరులకి కూడా రాజ్యసభకి అవకాశం ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు పిలిచి మరి నేను మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల సభలకు కూడా బీదమస్తానరావు అన్నని పంపించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది। మమ్మల్ని మేము అందరం కూడా రాజ్యసభలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు ఒక దశాదిశ నిర్దేశం చేశారు। ఇంత జనాభా ఉన్నటువంటి ఈ బీసీలకి చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయ్యేటువంటి అవకాశం కలగజేయాలి కాబట్టి నేను రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిస్తున్నాను। బీసీలకి వాళ్ళకి శాసనసభలో, పార్లమెంట్లో ఉండాలని చెప్పి ప్రవేశపెట్టించి దాన్ని చట్టం చేయడానికి ఈ భారతదేశంలో మొట్టమొదట ఒక ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి చెందది। ఈ భారతదేశ చరిత్రలో ఒక నిమిషం, ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేం। ఇవాళ బీసీలకి పెద్దపీట వేయాలని ఏలూరు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు, కానీ ఇంత పెద్దపీట, ఇంత గౌరవం మన యాదవ జాతికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను।